తిరుమల నుండి మా ప్రతినిధి సత్య అక్కడే ఉన్నారు. సత్య, మనం చూసాం రేపే మకర జ్యోతి. ఇప్పటికే కేరళలో ఎటువంటి బంద్ జరిగింది, ఎటువంటి ఉద్రిక్తత నెలకొంది మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలా ఉంది అక్కడ? మకర జ్యోతి దర్శనానికి మహిళలు వస్తారనే సమాచారం ఉందా? ఆల్రైట్, నిన్న మొన్నటి వరకు కూడా కొంత అలాంటి ఉద్రిక్త ఆందోళనకరమైన వాతావరణం ఉందని చెప్పాలి. కానీ నిన్నటి నుంచి యాక్చువల్లీ సినారియో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్యూర్లీ మకర జ్యోతి దర్శనం డివోషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అందరూ కూడా భక్తుల వైపే, భక్తుల కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందరూ ఇన్ ద సెన్స్ పోలీసింగ్ కానీ, ట్రావెన్కోట్ బోర్డు కానీ, వాలంటీర్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ నిలక్కల్ పంబ దగ్గర నుంచి కూడా శబరిమల సన్నిధానం మీద మొత్తం అన్ని చోట్ల కూడా భక్తుల కోణంలోనే ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు మహిళలు ఎవరైనా ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారా స్వామివారిని అన్న ఆలోచన, సందేహం ఎవరికీ కలగట్లేదు. బికాజ్ గడిచిన 2-3 అకేషన్స్లో ఎలాంటి సందర్భంలో మహిళలు ఆలయ ప్రవేశం చేశారో మనకు తెలుసు. తెల్లవారుజామున అరౌండ్ 1 o'clock 2 o'clockకి ఒక పెక్యులర్ సిచ్యువేషన్లో రెజ్యూమ్ అయిన రెండో రోజో మూడో రోజో ఎవరు ఊహించలేదు, ఆలోచించలేదు అలాంటి అటెంప్ట్ ఆ టైంలో జరుగుతుందని. సో అలాంటి సిచ్యువేషన్లో దర్శనం చేసుకోగలిగారు. ఇమాజిన్ ఒక 3 to 4 lakhs డివోటీస్ ఇప్పుడు కొండ మీద ఉన్నారు. సో రేపు సాయంత్రానికి అబౌవ్ 5 lakhs ఉంటారు. సో ఇంతమంది మధ్య మహిళల ఆలయ ప్రవేశం అనేది నిజంగా దుస్సాధ్యం అనే చెప్పాలి. అండ్ ఎవరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించిన నేపథ్యంలో అది ఇప్పుడు జరుగుతుందని చెప్పి ఎవరు అనుకోవట్లేదు, దాని మీద చర్చ కూడా చేయట్లేదు. కానీ ఇప్పుడు చర్చ ఎక్కడొచ్చింది అంటే, ఓకే, ఆలయ ప్రవేశం విషయం పక్కన పెడదాం, ఆచారం సంప్రదాయం కట్టుబాట్ల లేకపోతే సమాన హక్కులు వివక్ష వీటికి సంబంధించిన చర్చ అన్న విషయం పక్కన పెడితే అట్లీస్ట్ జ్యోతిని దర్శించుకోవడానికి మహిళలకు ప్రవేశం ఉందా లేదా. ఇన్ఫ్యాక్ట్ జ్యోతిని దర్శించుకోవడానికి ప్రత్యేకించి ఇప్పటివరకు ఇలాంటి చర్చ ఎప్పుడు జరగలేదు మనకి. నిజానికి టీవీ సెట్ల ముందు ప్రతి ఇంట్లోనూ కూడా లక్షలాది మంది, కోట్లాది మంది ఈ జ్యోతి దర్శనం చేసుకుంటూనే ఉన్నాం. బట్ ప్రత్యక్షంగా జ్యోతి దర్శనానికి సంబంధించి మహిళలకి ఆ ప్రివిలేజ్ ఉందా లేదా అన్నదే చర్చ ఇప్పుడు. సో దాని గురించే మాట్లాడడానికి ప్రస్తుతం శోభన్ స్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి, మహిళలకు ఆలయ ప్రవేశం విషయాన్ని కాసేపు పక్కన పెడితే రేపు జ్యోతిని మహిళలు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుందా? స్వామి శరణం స్వామి. జ్యోతిని మహిళలు సందర్శించే అవకాశం ఎంతో కాలం నుంచి ఉంటుంది స్వామి, ఈరోజు ఏం కొత్త కాదు. మహిళలు నీలక్కల్ నుంచి, ఆ పంబా ప్రాంతం నుంచి, పరందుర అనేటువంటి కొంత ప్రాంతం నుంచి, పులిమేడ అనే ప్రాంతం నుంచి ఆసక్తి ఉన్నటువంటి మహిళలు వచ్చి ఎంతో కాలం నుంచి జ్యోతి దర్శనం చేసుకొని ఆ భగవంతుని ధ్యానం చేసుకుని వెళ్తున్నారు స్వామి. ఇప్పుడైనా జ్యోతి దర్శనానికి నాకు తెలిసి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరైనా మహిళలు వచ్చి చూడడానికి ఎటువంటి అభ్యంతరం లేదని నేను భావిస్తున్నాను స్వామి. సో దీనికంటూ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఈ 10 years బిలో, 50 years అబోవ్ అన్న ఆంక్షలు జ్యోతి చూడడానికి లేదంటారు? జ్యోతి చూడడానికి ఎటువంటి ఆంక్షలు లేవు స్వామి. కానీ పంబ నుంచి శబరిమల కొండకు వెళ్ళడానికి ఈ ఆంక్షల, పాత ఆంక్షల, సనాతన ధర్మం ప్రకారం ఆంక్షల ప్రకారమే పంబ నుంచి పంపించట్లేదు. కానీ మహిళలు ఎప్పుడైనా కానీ జ్యోతి దర్శనం చూసిన హక్కు ఎప్పుడైనా ఉంటుంది. ఆల్రెడీ చూస్తున్నాను, నాకు తెలిసి నేను గత 10 సంవత్సరాలు చూస్తున్నాను. ఎంతోమంది మహిళలు నీలక్కల్ ప్రాంతం నుంచి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఎటువంటి అభ్యంతరం లేదు స్వామి. కానీ స్వామి, విషయం ఏంటంటే, మీకు జ్యోతిని మహిళలు చూడడానికి ఇబ్బంది లేదు అన్నప్పుడు సన్నిధానం నుంచి చూడడానికి వచ్చిన సమస్య ఉంటుంది స్వామి. సన్నిధానం నుంచి ఇంతవరకు ఎందుకంటే ఇంతవరకు కోర్టు ముందు తీర్పు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పంబ అనే ప్రాంతంలో రిస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేయడం అటువంటి పాయింట్ కాబట్టి కంట్రోల్ చేశారు స్వామి. అంతవరకు ఇప్పుడు సన్నిధానం పంపించలేదు. సో ఇప్పుడు మళ్ళీ సన్నిధానం అనేటువంటి వస్తే మళ్ళీ మహిళలు రావడం వల్ల మళ్ళీ అల్లర్లు జరిగి ఇంతటి పవిత్ర కార్యక్రమం జ్యోతి దర్శనమైనటువంటి భక్తులు ఈ సంవత్సరం చూసిన జ్యోతిని మళ్ళీ మనసులో నింపుకొని ఆ స్వామిని దర్శనం చేసుకునే పవిత్ర కార్యక్రమం కూడా మళ్ళీ ఇది కూడా మనసు చెదిరి ఇటువంటి కార్యక్రమం కూడా ఏ పవిత్రత భావంతో వాళ్ళు వస్తున్నారో వాళ్ళ భావన నిలబడకుండా పోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి నాకు తెలిసి పైకి పంపించేటువంటి ఏర్పాటు సరిగ్గా చేయట్లేదని నేను విన్నాను స్వామి. ఓకే, కానీ విషయం ఏంటంటే, మీరు దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు. నిలక్కల్ నుంచో, పంబ నుంచో, పులిమేడు నుంచో, ఇంకా 1-2 ప్లేసెస్ మీరు చెప్తున్నారు ఏ ప్రాంతాల నుంచి అయితే ప్రస్తుతానికి చేసుకుంటున్నారు. కానీ అలాంటి చోట్ల నుంచి చేసుకోవడానికి మహిళలకి ఓ రకమైన ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. నిజానికి ఇంత రిజర్వ్ ఫారెస్ట్లో, ఇంత ఘాట్లో, వీటిల్లో సన్నిధానం నుంచి వెళ్తేనే చాలా ఇబ్బందులు పడుతూ అష్టకష్టాలు వచ్చి వెళ్ళాలి. సో మీరేమో అతి కష్టమైన ప్రదేశాల నుంచి మహిళలు చూసుకోవచ్చు అంటే వాళ్ళకి చూడడానికి ఎలా సాధ్యం అవుతుంది? నేను చెప్పిన ప్లేస్ ఏది కూడా అసలు సన్నిధానంకు వెళ్ళడమే కష్టం తప్ప ఈ ప్లేస్లో ఏవి కూడా వెహికల్స్ యాక్సెస్ అయ్యి అక్కడికి దగ్గరగా పొండి వెళ్ళాల్సిన ప్లేస్లే తప్ప ఏవి కూడా ఇబ్బంది కనిపిస్తుంది. అన్ని ప్లెయిన్ ల్యాండ్స్, అంటే ఈజీగా యాక్సెసిబుల్ ల్యాండ్సే తప్ప సన్నిధానం లాగా కొండ ఎక్కి ట్రెక్కింగ్ చేసుకోవాల్సిన ల్యాండ్ కాదు స్వామి.
ఓకే, బై రోడ్డే వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళి బై వాకింగ్ వెళ్ళి కూడా చూస్తుండే ప్లేస్ లేదు స్వామి. పంబ కానీ స్వామి, ఆర్ యూ షూర్ అక్కడి నుంచి చాలా స్పష్టంగా సన్నిధానం ఏం చూస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపించే అవకాశం ఉందా? కొన్ని ప్లేస్ నుంచి ఖచ్చితంగా ఉంది స్వామి. చూస్తున్నాం ఇప్పుడే కాదు స్వామి, తరతరాల నుంచి మేము వింటున్నాం కదా, చూస్తున్నామని చెప్తున్నారు. నేనైతే చూడలేదు. తరతరాల నుంచి అక్కడ చాలా మంది, కొన్ని వేల మంది గుమికుండే నేను చూశాను ఎన్నోసార్లు. రేపు మధ్యాహ్నం నుంచి అసలు అక్కడ ప్లేస్ బుకింగ్ చేసుకొని అక్కడి నుంచే వాళ్ళు మధ్యాహ్నం నుంచి కూర్చొని దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతో మంది చూశాను స్వామి నేను. సో చూడొచ్చు, లక్షణంగా చూడొచ్చు అని విన్నాను స్వామి. బట్ ఏ ప్లేస్ అనేది పర్టికులర్ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తరతరాలుగా చూస్తున్నాను స్వామి. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. స్వాములు కింద నుంచే చూస్తున్నారు స్వామి. ఓకే, ఆలయ ప్రవేశానికి సంబంధించిన సమస్య ఉంది తప్ప ఈవెన్ సన్నిధానం నుంచి మహిళలు ఆలయ జ్యోతి దర్శించుకోవడానికి కూడా ఎటువంటి ఆంక్షలు లేవంటారు? ఎటువంటి ఆక్షలు నాకు తెలిసి లేవు, కానీ స్వామి వీళ్ళు పైకి వెళ్ళడం, సన్నిధానం ప్రదేశానికి వెళ్ళడం అనేది మళ్ళా కొన్ని అనవసరమైనటువంటి సమస్యలకు దారి తీసి మొత్తం ఇంతటి పవిత్రమైనటువంటి వాతావరణం మళ్ళా ఇబ్బందికరమైన వాతావరణంగా మారకూడదనే నా కోరిక స్వామి. సో ఈ నేపథ్యంలోనే కుదరదంటారు? ఈ నేపథ్యంలో కుదరదని కాదు స్వామి, మహిళలు కూడా సహకరించి దయచేసి, చట్టం వేరు ధర్మం వేరు స్వామి. ప్రతి చోట ఎన్నో చోట చట్టం చెప్పేటువంటి ధర్మంగా మన కుటుంబ వ్యవస్థలో కూడా మనం పాటించడం లేదు, మీకు తెలుసు. కానీ చట్టాన్ని పాటించాల్సి తీరాల్సినప్పుడు మనం అందరం చట్టాన్ని గౌరవించాల్సిందే. కానీ నేను హిందూ పవిత్ర ధర్మంలో ఉన్నటువంటి ధర్మం ప్రకారం మనము ఈ పుణ్యము పాపం అనేటువంటి ఒక వ్యవస్థ మనకు అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యవస్థలో స్వామిని దర్శించడం పుణ్యం కాదు, స్వామిని దర్శించకూడదని ఒక ఆలయ నియమం ఉన్న తర్వాత అది మంచిది కాదు అని సాధారణమైన మహిళలు చాలామంది భావిస్తూ నాతో నేను చర్చడం జరిగింది స్వామి. కొందరు మహిళలు ఉండొచ్చు, వాళ్ళ భావాలు ఉండొచ్చు, చూడాలని కోరిక ఉండడం ధర్మమే, చూడగల హక్కు కూడా ఉంది. కానీ ఒక ధర్మాన్ని పాటించిన తర్వాత 41 రోజుల దీక్షలో ఉన్నటువంటి వ్యక్తులు, వ్యవస్థలు ఈ స్త్రీ అనేటువంటి మహాశక్తి రూపాన్ని మళ్ళా సందర్శించిన తర్వాత వాళ్ళ మనసు చెదిరి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో పాతకాలంలో వాళ్ళు పెట్టారని నేను అనుకుంటున్నాను స్వామి. మేము ఎన్నో ఇబ్బందులు పడి 41 రోజుల దీక్షలతో ఒక పవిత్రమైన భావంతో ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల భావాల నుండి, రకరకాల బాధల నుండి ఒక ఎటువంటి ఆనందకరమైనటువంటి మోక్షంకి పొందాలనే మార్గంలో మేము రియల్గా ఈ 41 రోజులు కోరుకొని నిజంగా మనస్ఫూర్తిగా, అంటే ఒక భవబంధాల నుంచి, భార్య పిల్లల నుంచి, ఈ సమాజం నుంచి ఒక విధంగా మేము పక్కకు విడిపోయి మేము అంటే ఆ భగవంతుని దర్శనం కోసం కోరుకునే వ్యవస్థలో మళ్ళా ఈ ఇబ్బందులు, ఈ రకాలు, ఈ భాషలు, ఈ కోరికలు, ఈ అవసరాలు ఇవన్నీ మళ్ళీ గుర్తొచ్చి మనసు వికలం కాకూడదు అన్నటువంటి భావనతో చేశారు స్వామి. అంతే. ఆల్రైట్. సో అది సిచ్యువేషన్. చూడడానికి మహిళలకు ఎటువంటి ఆంక్షలు లేవు జ్యోతిని చూడడానికి. కాకపోతే సన్నిధానం మీదకి వాళ్ళని నిలవ చేస్తే మళ్ళీ అనవసరమైన రాద్ధాంతానికి అది దారి తీసే అవకాశం ఉన్న నేపథ్యంలో సన్నిధానం నుంచి చూడకూడదు. నిజానికి సన్నిధానం నుంచి కూడా చూడొచ్చు. కాకపోతే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో సన్నిధానం దాకా మహిళలు వచ్చి జ్యోతిని దర్శించుకోవాలని చూస్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సన్నిధానం నుంచి కాకుండా మిగిలిన అనేక ప్రాంతాల నుంచి, ఎందుకంటే పందడం నుంచి ఈ తిరువాభరణాలు తీసుకొచ్చే దారి ఒకటి ఉంది, ఆ దారి నుంచి, పులిమేడు నుంచి, నిలక్కల్ నుంచి, ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ జ్యోతి కనిపించే చుట్టుపక్కల ప్రాంతాల్లో, పొన్నాంపలమేడు నుంచి చాలా వ్యూ కనిపించే అనేక ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు. నిజానికి ట్రైబల్స్ చాలా మంది కూడా ఈ జ్యోతిని ఆ పర్టికులర్ టైంలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూస్తారు. అందులో నిషేధిత, మనం ఎవరైతే ఏజ్ గ్రూప్ అనుకుంటున్నామో ఆ ఏజ్ గ్రూప్ మహిళలు కూడా ఉంటారు. సో మహిళలకి జ్యోతి దర్శనం అనేది నిషేధం కానే కాదు. ఓన్లీ థింగ్ సన్నిధానం మీదకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వచ్చి చూడడం మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.